జల విస్తీర్ణం పరంగా చూస్తే గంగా బేసిన్ ఇండియాలోనే అతిపెద్దది. మన దేశ మొత్తం భూభాగంలో ఇది 26% ఆక్రమించుంది. ఈ బేసిన్ దేశంలోని దాదాపు 43% జనాభాకు జీవనాధారం. లక్షల మంది ప్రజలు తమ రోజువారీ నీటి అవసరాలకు, ఆహారానికి దీనిపైనే ఆధారపడున్నారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నదీ బేస్గా నిలిచింది. భారతదేశ ఉపరితల నీటిలో 3వ వంతు ఈ బేసిన్ నుంచే లభిస్తుంది. అందులో 90% నీటిని కేవలం వ్యవసాయ సాగునీటి కోసమే వాడుతున్నారు. గంగా ఒక జీవనది, అంటే ఏడాది పొడవునా ఇందులో నీళ్లు పారుతూనే ఉంటాయి. అందుకే సంవత్సరం మొత్తం చాలా పెద్ద ప్రాంతానికి సాగునీరు అందుతుంది. గంగా నీళ్లతో వ్యవసాయం చేయడం ఎంతో కొత్త విషయం కాదు. దాదాపుగా 2000 ఏళ్ల నుంచి ఇదే జరుగుతోంది. ఈ నదిని పోషించే తల్లి అని కూడా అంటూ ఉంటారు. ఇక వ్యవసాయమే కాకుండా చేపల పెంపకం, పరిశ్రమలకు కూడా ఈ నది అండగా నిలుస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ బేసిన్ పాత్ర చాలా పెద్దది. ఇది ప్రవహించే రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, సాగునీరు పుష్కలం. ఈ నది పవిత్రత వల్ల, ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాల వల్ల ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. నదిలో మునిగి దైవ దర్శనం చేసుకుని ప్రకృతి అందాలను చూసి వెళుతూ ఉంటారు. దీనివల్ల టూరిజం పెరిగి దేశం అభివృద్ధి చెందుతోంది. ఈ నదిపై ఎన్నో ఆనకట్టలు కూడా కట్టారు. వాటిలో ముఖ్యమైనది తెహ్రీ మరియు ఫరక్కా. ఉత్తరాఖండ్లో ఉన్న తెహ్రీ డ్యాం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన డ్యాం. దీని ఎత్తు సుమారుగా 260 మీటర్లు.